హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే చిల్లీ చికెన్ చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను. ఆ తర్వాత అందులోనే రుచికి సరిపడా సాల్టు, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక ఎగ్గుని ఇలా పగలగొట్టి వేసుకోవాలి. అలాగే నిమ్మరసం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలా మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకోకూడదు. నేను చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలానే ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా చిలకగా కట్ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లిని ఇలా సన్నగా తరుక్కోవాలి. మనకి ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని అందులో మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, లవంగాయలు, యాలకులు, దాల్చిన చెక్క, కొద్ది కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక కొద్దిగా చల్లారించుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత కళాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెడితే చికెన్ అనేది మంచిగా ఉడకదు. పైన అనేది ఎర్రగా వస్తుంది కానీ లోపల అనేది చికెన్ మంచిగా ఉడకదు. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది. చికెన్ అనేది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. మిగిలిన చికెన్ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వాటర్ అయితే పోసుకుంటున్నానండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలి ఉండలు లేకుండా. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్, క్యాప్సికమ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ వేసుకొని అవి ఫ్రై అయ్యాక కొద్ది కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కలిపెట్టుకున్న వాటర్ని కూడా పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఆ వాటర్ అనేది కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఆ సాసులు అనేది చికెన్కి పట్టేలా మంచిగా కలుపుకోవాలి. చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ చిల్లీ చికెన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చాలా బాగా వచ్చిందండి చిల్లీ చికెన్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను మా పాప మా బాబు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. తీసుకెళ్ళి కొంచెం కొరుకు మా ఏం కదా తీసుకుంటాం. సూపర్ ఉంది గాయస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా బాగుంది, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే గాయస్, బాయ్ బాయ్. చాలా బాగా వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.